హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు సగ్గుబియ్యం వడియాలు, రవ్వ వడియాలు చేసి చూపిస్తానండి. చూసారా, చక్కగా ఎండిపోయి గలగలలాడుతున్నాయి. ఇలా చేసి మనం స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ పాటు ఎంజాయ్ చేయొచ్చండి. పిల్లలకి చక్కగా స్నాక్ లాగా కూడా ఇవ్వచ్చు. హోమ్ మేడ్ ఫుడ్ చాలా హెల్దీ కాబట్టి ఇవి చేసుకోవడం పెద్ద టైం ఏం పట్టదండి. బట్ మనము చూసారా, ఒక 2 అవర్స్ అలా స్పెండ్ చేస్తే 1 ఇయర్ ఎంజాయ్ చేయొచ్చండి. ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడంటే అప్పుడు చక్కగా వేయించేసేసుకొని సాంబార్లో కానీ, పప్పులో కానీ, లేదంటే స్నాక్ లాగానే తినొచ్చు. దీని ప్రిపరేషన్ మనం ఇప్పుడు వీడియోలో చూసేద్దాం. చూసారా, నేను ఒక గ్లాసు సగ్గుబియ్యం తీసుకుంటున్నానండి. ఏదైనా ఒక కప్పు కానీ, గ్లాసు కానీ మీరు మెజర్ చేసుకుంటే ఈజీగా ఉంటుందన్నట్టు. ఇలా ఒక గ్లాస్ తీసుకొని వీటిని వాష్ చేసి ఒక గ్లాసుకి 2 గ్లాసెస్ వాటర్ పోసి ఓవర్ నైట్ సోక్ అవ్వనివ్వాలండి. చూసారా, చక్కగా గుబ్బిపోయి నానిపోయింది, పిండిలాగా అయిపోతున్నాయి. దీనిలో ఇప్పుడు మనము చూసారా, అలా చేత్తో ఇలా చెదిమేస్తేనే చెదిరిపోతున్నాయి కదా. దీనిలో నేను ఇప్పుడు హాఫ్ క్వాంటిటీ ఒకసారి గ్రైండ్ వేసుకుంటున్నానండి. మనం మిక్సీ జార్ తీసుకొని దానిలో హాఫ్ తీసుకొని హాఫ్ పోర్షను మనం కొంచెం గ్రైండ్ చేసేసుకుంటే ఏంటంటే చాలా బాగుంటుంది అన్నట్టు. ఎక్కువ సగ్గుబియ్యం కనిపించకుండా బాగుంటుంది, అక్కడక్కడ ఒకటే కనిపిస్తుంది అన్నట్టు. చూసారా, ఇలా తీసేసుకొని మనము గ్రైండ్ చేసుకుంటే ఇలా పేస్ట్ లాగా వచ్చేస్తుంది కదండి. ఇప్పుడు వాటర్ తీసుకుందాం. ఒక గ్లాసు సగ్గుబియ్యానికి 6 గ్లాసెస్ వాటర్ పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇంకా చూసుకోవాల్సిన పనే లేదు. ఆల్రెడీ మనం దానిలో 2 గ్లాసెస్ వేసాం కదండి వాటరు. ఇప్పుడు నానబెట్టిన దాంట్లో ఇప్పుడు దీంట్లో మనం 4 గ్లాసెస్ వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని స్టవ్ ఆన్ చేయకుండానే మందపాటి గిన్నె పెట్టుకోవాలండి. దీనిలో ఒక టిప్ ఏంటంటే స్టీల్ కానీ, స్టీల్ అయినప్పటికి కూడా ఏదైనా కొంచెం అడుగు మందం ఉన్నది పెట్టుకుంటే అడుగంటకుండా ఉంటుంది. ఈ చల్లటి వాటర్ నీళ్ళు ఉన్నప్పుడు మాత్రమే మనము ఇది వేసేసుకొని చక్కగా మొత్తం మిక్స్ చేసేసుకొని పెట్టుకోవాలండి. ఎందుకంటే హాట్ వాటర్లో వేస్తే గడ్డలు గట్టిపోతుంది కాబట్టి. దీనిలో కొంచెం టెక్నిక్ ఏంటంటే మనము ఎప్పుడు తిప్పుతూ ఉండాలండి. అడుగంటకుండా చూసుకోవటమే మెయిన్ ఇంపార్టెంట్ అన్నట్టు సగ్గుబియ్యం వడియాలకి. చూసారా, మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ వెలిగించి పెట్టేసుకుందాం. ఇలా 4 పచ్చిమిర్చి తీసుకొని దానిలో ఇలా కట్ చేసి వేసుకోవాలండి. ఈజీగా గ్రైండ్ అవుతుంది. కొంచెం జీరా వేసుకున్నాము. 4 కర్రీ లీవ్స్ వేసుకొని ఇప్పుడు ఒక్కసారి గ్రైండ్ చేసేసుకుందాం. ఇలా కచ్చపచ్చగా చేసేసుకొని వాటర్లోనే వేసేసుకుందాం. వేసుకొని దీన్ని ఇప్పుడు అడుగంటకుండా తిప్పుతూ ఉండాలండి. స్టవ్ వెలిగించేసి పెట్టేసుకున్నాం కదా. అంటే తిప్పకుండా ఉంటే ఏమవుతుందంటే అడుగంటిపోతుందండి ఈజీగా. ఎప్పుడైనా సగ్గుబియ్యం చూడండి, మనము గంజి కూడా మనము స్టార్చ్ బట్టలకు పెట్టుకునేటప్పుడు కూడా అదేంటంటే కలర్ చేంజ్ ట్రాన్స్పరెంట్గా వచ్చే వరకు తిప్పుతూనే ఉండాలండి. ఇది కూడా అలానే, ఇది ఉడుకు పట్టే వరకు మనం తిప్పుతూనే ఉండాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, చాలా తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ మనం టేస్ట్ చూసినప్పుడు సాల్టీగా ఉందంటే ఉప్పు ఎక్కువైపోతుందండి. ఇది ఎండిపోయేటప్పటికి చాలా మైన్యూట్గా ఉండాలి. తక్కువ ఉంది అని అంటే ఇది చక్కగా ఎండిన తర్వాత మంచిగా అవుతాయి అన్నట్టు. ఇప్పుడే మనం టేస్ట్ చూసినప్పుడు ఉప్పు సరిపోతే ఎక్కువైపోతుంది. చూసారా, గంజిలాగా తయారైపోయింది కదా. ఇంకా కొంచెం ఉడకాలండి. ఆ సగ్గుబియ్యం కూడా ఇప్పుడే ఉడికి పట్టింది, కంప్లీట్గా ఉడకాలి. అదే చెప్పాను కదా, ఇలా తిప్పుతూనే ఉండాలి, లేదంటే ఉరికి అడిగంటిపోతుంది. చక్కగా కంప్లీట్గా ఉడికే వరకు వెయిట్ చేద్దాం. సగ్గుబియ్యం అన్నీ కూడా ఉడికి మనకి తెలిసిపోతుందండి. ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చేస్తే ఉడికిపోయినట్టే. చూసారా, కన్సిస్టెన్సీ అలా ఉంటే సరిపోతుందండి. ఇంకెక్కువ వాటర్ వేసుకుంటే కనుక లూజ్ అయిపోతుంది, ఎక్కువ టైం పడుతుంది. మనకి 6 గ్లాసెస్ అయితే గ్లాసుకి 6 గ్లాసెస్ వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. చూసారా, చక్కగా ఉడికిపోతుంది. ఇది కలర్ కూడా చేంజ్ అవుతుంది, మీరు గమనించండి. బాయిల్ అయ్యే కొద్దీ కలర్ డిఫరెన్స్ వస్తుంది. చూసారండి, చక్కగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనము బొంబాయి రవ్వతోటి వడియాలు చేసుకుంటున్నాం కదా. నేను ఆ కప్పుతోటి 2 కప్స్ తీసుకున్నానండి. ఈ 2 కప్స్ని కూడా మనం ఏంటంటే ఒకసారి మిక్సీ గ్రైండర్లో వేసుకోవాలండి. మరీ పేస్ట్ లాగా కాకుండా ఒక 2 తిప్పులు తిప్పుకుంటే ఏంటంటే కొంచెం పౌడర్ లాగా అవుతుంది. చూడండి, మనకు రవ్వకను పిండికి డిఫరెన్స్ కనిపిస్తూనే ఉంటుంది. అలా ఉంటే సరిపోతుంది మనకి. ఇప్పుడు మొత్తము గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్లో తీసి పెట్టుకుందాం. దీనికి కూడా అంతే అండి. ఇప్పుడు మనము 2 కప్స్ తీసుకున్నాం కదండి, కప్పుకి 6 కప్స్ వాటర్ పడుతున్నాయి. దీనిలో ఇప్పుడు నేను 2 కప్స్ తీసుకున్నాను కాబట్టి 4 కప్స్ వాటర్ దీనిలోనే వేస్తున్నాను. చూసారా, మెజర్ చేసి కౌంట్ చేసే వేసాను. మీరు కూడా చూడండి జాగ్రత్తగా, వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుందండి. ఈ బొంబాయి రవ్వ ఏంటంటే మనకు వాటర్ని తొందరగా అబ్జర్వ్ చేసేసుకొని పీల్ చేస్తుందండి.
కాబట్టి మనము 2 కప్స్కి నేను 4 కప్స్ వాటర్ తీసుకొని ఒక బౌల్లో చక్కగా అలా మొత్తము మిక్స్ చేయాలండి. ఉండలు లేకుండా కలిపేసుకుంటే మనం వాటర్లో వేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుందండి, గడ్డలు కట్టకుండా ఉంటుంది. మెయిన్ టిప్పే అదండి. చూసారా, మొత్తము మనం ఉండలు లేకుండా స్లోగా మొత్తం కలిపేసేసుకోవాలి. మీరైతే ఇంకో కొంచెం పెద్ద బౌల్ తీసుకోండి, ఇది చిన్నగా ఉంది కాబట్టి జాగ్రత్తగా తిప్పాల్సి వస్తుంది. దీనికి కూడా ఒక మందపాటి గిన్నె తీసుకుందామండి. అడుగు మందం ఉండాలండి మెయిన్. దీనిలో ఇప్పుడు నేను ఆల్రెడీ 4 గ్లాసెస్ తీసుకున్నాను కదండి, 8 కప్స్ వాటర్ ఈ బౌల్లో వేసుకుందాం. దీనికి కూడా టేస్ట్కి ఏంటంటే నేను దాని గ్రీన్ చిల్లీ వేసానండి, దీనికైతే చిల్లీ ఫ్లెక్స్ లాగా ఉంటుందని రెడ్ చిల్లీ జీలకర్ర వేసి అలా ఒక్కసారి గ్రైండ్ చేసేసుకుంటే చక్కగా మనకి చిల్లీ ఫ్లెక్స్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు వాటర్ అది హీట్ ఎక్కిన తర్వాత ఇది వాటర్లో మిక్స్ చేసుకున్నాం కదండి, దీన్ని ఎత్తి దాంట్లో వాటర్లో వేసేసుకుందాం. అలా పోసేసుకుంటే ఏంటంటే ఈజీగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు దీన్ని కూడా తిప్పుతూనే ఉండాలండి, ఉండలు లేకుండా తిప్పుకుంటూనే ఉండాలి. ఇప్పుడు దీనిలో ఆల్రెడీ మనము చేసి పెట్టుకున్నటువంటి చిల్లీ ఫ్లెక్స్ వేసేసుకుందాం. చిల్లీ ఫ్లెక్స్ వల్ల ఏంటంటే అండి మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. దీనిలో కూడా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ చెప్పాను కదా, ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిది. నెక్స్ట్ నేను కొంచెము సోడా ఉప్పు వేసానండి. చూసారా, ఇది త్వరగా అయిపోతుంది, దానంత టైం దీనికి పట్టదు. ఇలా మనము క్లాత్ వేసేసుకొని, క్లాత్ కూడా ఏంటంటే తడిపి పిండాలండి. క్లాత్ పిండి వేసుకుంటే నేను అబ్జర్వ్ చేశాను, క్లాత్ దాని మీద వేసినవి చాలా బాగా వచ్చాయండి. ఇవన్నీ ఇలా నీట్గా మనం పెట్టేసుకోవాలి స్లోగా. మనము ఇంకొక టిప్ ఏంటంటే క్లాత్ మీద పెట్టేటప్పుడు వేడిగా ఉన్నప్పుడు పెట్టేసుకోవచ్చండి. అదే మనము సిల్క్ కవర్ మీద పెడితే చల్లారిన తర్వాత పెట్టుకోవాలి. ఇదైతే చక్కగా ఇలా వేడిదే పెట్టేసేసుకుంటే ఆ వాటర్ అంతా క్లాత్ పీల్చేస్తుంది. మిగతాది నేను సిల్క్ కవర్ మీద పెట్టేశాను. హెల్త్ బెనిఫిట్స్ అంటే చూస్తే కనుక క్లాతే బెటర్ అండి, క్లాత్ మీద పెట్టుకోవటమే హెల్దీ. మీరు కూడా అలానే ట్రై చేయండి. ఈ కవర్ మీద పెట్టేటప్పుడు ఏంటంటే కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే పెట్టాలి. నాకు కంపేర్ చేస్తే క్లాత్ మీద పెట్టినే బాగా వచ్చాయండి. కొంచెం తడుపుకుంటే మనం క్లాత్ చక్కగా ఊడొచ్చేసాయి. చూసారా, ఈవినింగ్ కల్లా డ్రై అయిపోయినాయండి. 1 డేనే సరిపోతుంది మనకి, మంచి ఎండ వచ్చేస్తే. చూసారా, మన వడియాలు రెడీ అయిపోయాయండి. సగ్గుబియ్యం వడియాలు, రవ్వ వడియాలు ఇలా గలగల అనే వరకు ఉండాలండి. కొంచెం ఏమైనా తడి పొడి ఉంటే కనుక నెక్స్ట్ డే కూడా మీరు ఎండబెట్టుకోవచ్చు. కంప్లీట్గా ఎండితేనే స్టోర్ ఉంటాయండి, లేదంటే ఏ కొంచెం తడి ఉన్నా కూడా పాడైపోతాయి. కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకొని కావాలంటే నెక్స్ట్ డే కూడా ఎండబెట్టుకోవచ్చు. చూసారా, రవ్వ వడియాలు, సగ్గుబియ్యం వడియాలు 2 రెడీ అయిపోయాయండి. మనం చక్కగా స్టోర్ చేసేసుకుంటే ఇయర్ మొత్తం ఎంజాయ్ చేయొచ్చండి. చూసారా, అలా బాక్సెస్లో పెట్టేసేసుకొని చేసుకుంటే నాకు ఈ సగ్గుబియ్యం వడియాలే బాగున్నట్టు అనిపించిందండి, రవ్వ వడియాల కన్నా కూడా. చూడటానికి అయితే అవి కలర్ఫుల్గా ఉన్నాయి, టేస్ట్ వైజ్ చూస్తే సగ్గుబియ్యమే బాగున్నాయి. ఇవేమో కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి మనకి. దీనిలోనే టమాటో పేస్ట్ వేసుకుని కూడా టమాటో వడియాలు కూడా చేసుకోవచ్చండి, అది మనం నెక్స్ట్ టైం చేద్దాము. చూస్తారా, ఇలా స్టోర్ చేసేసుకొని పెట్టుకుంటే చక్కగా ఎంజాయ్ చేయొచ్చండి. మనం బయట కొనుక్కున్న వాటికన్నా హోమ్ మేడ్ ఫుడ్ మంచి హెల్దీ కాబట్టి ఒక 2 అవర్స్ మనం కాదు అనుకొని స్పెండ్ చేసినట్టయితే చక్కగా టెన్షన్ లేకుండా ఎంజాయ్ చేయొచ్చండి. వచ్చేది రైనీ సీజనే కాబట్టి బాగుంటుంది. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్